హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డే లో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా జాతీయ పానీయ వైన్ దినోత్సవం గురించి చెప్పుకుందాం. మద్యం తాగే అలవాటు ఉన్న వారికి ఓ షాకింగ్ న్యూస్. ఆల్కహాల్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల కంటే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఎక్కువ నష్టం. మరీ ముఖ్యంగా అత్యంత తక్కువ శాతం ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉండే వైన్ తాగటం వల్ల కలిగే నష్టాలు ఏంటో మీరు తెలుసుకోండి. వైద్యంలో వైన్ పై అనేక అధ్యయనాలు జరిగాయి. ఆ అధ్యయనాల ముగింపులో వైన్ క్యాన్సర్ ను నివారిస్తుందని రీసెర్చ్ లో తేలింది. గుండెను రక్షిస్తుంది అని ఫలితాలు వెల్లడయ్యాయి. ఇది మెదడు వృద్ధాప్యాన్ని నివారిస్తుందని కూడా పేర్కొంది. వైన్ తాగటం వల్ల కలిగే మంచి ప్రయోజనాలతో పాటు ప్రతికూల ప్రభావాలను కూడా కలిగి ఉంటుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారు వైన్ తాగకుండా ఉండాలని సూచిస్తున్నారు. రొమ్ము క్యాన్సర్ ఉన్న వారికి లేదా వచ్చే అవకాశం ఉన్న వారికి వైన్ మంచిది కాదు. ఎందుకంటే ఇది ఆడ హార్మోన్ ఈస్ట్రోజన్ స్థాయిలను పెంచుతుంది. నిజానికి వైన్ ఆల్కహాల్ 1 గ్రామ్ స్టార్చ్ లో 4 క్యాలరీలు ఉంటాయి. అదే విధంగా 1 గ్రామ్ ప్రోటీన్ లో 4 క్యాలరీలు ఉంటాయి. కానీ 1 మిల్లీలీటర్ వైన్ లో మాత్రమే 7 క్యాలరీలు ఉంటాయి. ఇది బరువు పెరగటానికి కూడా కారణమవుతుంది. రంగులేని వైన్ ఉత్పత్తి సమయంలో కిన్వా ప్రక్రియకు ముందు ద్రాక్ష చర్మం తొలగించబడుతుంది. రంగులేని వైన్ కంటే రెడ్ వైన్ ఎక్కువ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. వైన్ తో సహా ఎలాంటి ఆల్కహాల్ పానీయాలు తాగకపోవటం మంచిది. దాని నుండి పొందే కొన్ని మంచి ప్రయోజనాలను ఇతర ఆహార పదార్థాల నుండి కూడా ఉచితంగా పొందవచ్చు. భారతదేశంలో ఇప్పుడు వైన్ తాగటం సాధారణ విషయం. వైన్ ఒక క్లాసిక్ డ్రింక్. ఇది ఇప్పుడు యువతలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. అయితే రెడ్ వైన్ తాగితే మంచిది లేదా వైట్ వైన్ తాగితే ఆ ప్రయోజనాలుంటాయి అని పలు సందర్భాల్లో కొందరు చెప్తుండటం వింటుంటాం. అయితే అసలు రెడ్ వైన్ వైట్ వైన్ లో ఏది మంచిదో ఇప్పుడు చూద్దాం. రెడ్ వైన్ వైట్ వైన్ రెండిటికి వాటి స్వంత ప్రత్యేక లక్షణాలు రుచి ఉన్నాయి. కాబట్టి మీకు ఏ వైన్ సరైనది, ఇది మీకు ఏది ఇష్టం, మీరు ఏ సందర్భంలో తాగుతున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. రెడ్ వైన్ వైట్ వైన్ మధ్య వృత్యా సంద్రాక్ష వైన్ రకాన్ని నిర్ణయిస్తుంది వైట్ వైన్. ప్రధానంగా వైన్ తయారీకి ప్రత్యేకంగా పండించే తెల్ల ద్రాక్ష నుండి తయారవుతుంది. కిన్వా ప్రక్రియకు ముందు పై తొక్క రసం నుండి వేరు చేయబడుతుంది. రెడ్ వైన్ ముదురు ఎరుపు లేదా నలుపు ద్రాక్ష నుండి తయారవుతుంది. ద్రాక్షను చూర్ణం చేసి రసం తీసి తర్వాత రసాన్ని పులియబెట్టాలి. ఈ ప్రక్రియలో పిండి చేసిన ద్రాక్ష యొక్క విత్తనాలు రసం నుండి తీసేయబడవు. రెడ్ వైన్ ఎరుపు ద్రాక్ష నుండి తయారవుతుంది. వైట్ వైన్ తెల్ల ద్రాక్ష నుండి తయారవుతుంది. తయారు చేసే విధానం ఏంటి? ద్రాక్షను ఎంచుకొని వైన్ తయారీకి తరలించిన తర్వాత ఎరుపు లేదా తెలుపు వైన్ తయారీకి వివిధ ప్రక్రియలు ఉపయోగించబడతాయి. రెడ్ వైన్ కోసం ద్రాక్ష తొక్కలు విత్తనాలతో పాటు పులియబెట్టడం చాలా ముఖ్యమైన తేడాల్లో ఒకటి. వైట్ వైన్ తొక్కలు విత్తనాలతో పులియబెట్టబడదు. రెడ్ వైన్ యొక్క రంగు ద్రాక్ష చర్మం దాని గింజల నుండి వస్తుంది కాబట్టి ఇది జరుగుతుంది. టేస్ట్ ఎలా వస్తుంది? రెడ్ వైన్ యొక్క ప్రత్యేకత దాని రుచి. ఇది దాని మృదువైన రిచ్ వెల్వెట్ రుచి కోసం ఇష్టపడతారు. వైట్ వైన్ గురించి మాట్లాడినట్టయితే దాని రుచి దాని పండు రుచి ఆమ్లత్వం మొదలైన వాటికి ప్రసిద్ధి చెందింది. ఈ ఫలితాలను సాధించడానికి వైన్ తయారీదారులు 2 వేర్వేరు పద్ధతులను ఉపయోగిస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మెడిసిన్ ఇదే. ఒక్క డోసు ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఏది ఎక్కువ మత్తు కలిగిస్తుంది? సాధారణంగా రెడ్ వైన్ వైట్ వైన్ కంటే ఎక్కువ ఆల్కహాల్ కలిగి ఉంటుంది. రెడ్ వైన్ లో ఆల్కహాల్ కంటెంట్ సాధారణంగా 11 నుంచి 15% ఉంటుంది.
వైట్ వైన్ లో ఆల్కహాల్ కంటెంట్ సాధారణంగా 9 నుండి 13% ఉంటుంది. కొన్ని ప్రత్యేక రకాల రెడ్ వైన్లలో ఆల్కహాల్ కంటెంట్ 25% వరకు ఉంటుంది. అందుకే చాలా మంది రెడ్ వైన్ తాగటానికి ఇష్టపడతారు, ఎందుకంటే ఇందులో మత్తు ఎక్కువగా ఉంటుంది. మీకోసం ఏ వైన్? రెడ్ వైన్ సాధారణంగా రాత్రి భోజనంతో వడ్డిస్తారు. వైట్ వైన్ సాధారణంగా అల్పాహారం, భోజనం లేదా రాత్రి భోజనంతో వడ్డిస్తారు. కాబట్టి మీకు ఏ వైన్ సరైనది? ఇది మీకు ఏది ఇష్టం, మీరు ఏ సందర్భంలో తాగుతున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. రెడ్ వైన్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. రెడ్ వైన్ మంచిదని చాలా మంది తాగుతూ ఉంటారు. రెడ్ వైన్ ని కేవలం మగవారే కాకుండా ఆడవారు కూడా తాగొచ్చు. చర్మాన్ని అందంగా మార్చడంలో ఈ రెడ్ వైన్ చక్కగా పనిచేస్తుందని చాలా మంది తాగుతూ ఉంటారు. అయితే రెడ్ వైన్ వల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. ఎక్కువ మందికి ఈ రెడ్ వైన్ గురించి లాభాలు తెలియకపోవచ్చు. ఇప్పటి వరకు జాతీయ పానీయ వైన్ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఫిబ్రవరి 18వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. సాజిద్ నడియాడ్వాలా ఒక భారతీయ చిత్ర నిర్మాత, చిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్. అతను హిందీ సినిమాలో పనిచేస్తున్నాడు. అతను నడియాడ్వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ యజమాని. చిత్ర నిర్మాత ఏకే నడియాడ్వాలా మనవడు. సాజిద్ హౌస్ఫుల్, భాగి నుండి దర్శకత్వం వహించిన కిక్ వరకు అనేక నూతన దర్శక అవార్డులను తెచ్చిపెట్టిన చిత్రాలను రచించి నిర్మించాడు. రితేష్ దేశ్ముఖ్ నిర్మించిన మరాఠీ చిత్రం లై భారీని రచించాడు. సాజిద్ నడియాడ్వాలా ఫిబ్రవరి 18, 1965న ముంబై, మహారాష్ట్రలో జన్మించారు. సాజిద్ తన మామ నిర్మాణ సంస్థలో ప్రొడక్షన్ అసిస్టెంట్ గా తన కెరీర్ ను ప్రారంభించి 25 సంవత్సరాల వయసులో నడియాడ్వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సొంత నిర్మాణ సంస్థను స్థాపించాడు. సుమిత్ సైగల్ ఒక భారతీయ మాజీ నటుడు, నిర్మాత. అతను 1987 నుంచి 1995 వరకు బాలీవుడ్ లో 30కి పైగా చిత్రాల్లో నటించాడు. సుమిత్ సైగల్ ఫిబ్రవరి 18, 1966న జన్మించారు. సైగల్ 1987 చలనచిత్రం ఇన్సానియాత్ కే దుష్మన్ తో అరంగేట్రం చేశారు. జితేంద్ర, సంజయ్ దత్, గోవిందా, హేమంత్ బిర్జే, ఆదిత్య పంచోలి, మిథున్ చక్రవర్తి వంటి నటుల సరసన చిత్రాల్లో ప్రధాన లేదా సహాయక పాత్రలు పోషించారు. ఇమాందార్, పరం దరం, తమాషా, లష్కర్, బహార్ అనే తిక్, పతి పత్ని ఔర్ తఫైఫ్, గునా అతని ప్రసిద్ధ చిత్రాల్లో కొన్ని. 1995లో అతను తన చివరి చిత్రాలైన సాజన్ కి బాహోమే, సౌదాలో నటించాడు. చిత్ర పరిశ్రమను విడిచిపెట్టాడు. 12 సంవత్సరాలుగా సినిమా నుండి దూరంగా ఉన్న తర్వాత అతను 2007లో రెడ్ ది డార్క్ సైడ్ చిత్రంలో ఒక పాట కోసం మ్యూజిక్ వీడియోకు దర్శకత్వం వహించాడు. కియా మానేక్ హిందీ టెలివిజన్ లో పనిచేస్తున్న భారతీయ నటి. స్టార్ ప్లస్, సాత్ నిభానా సాథియా, సోనీ సబ్, జీనీ और జూజు, స్టార్ భారత్, తేరా మేరా సాత్ రహే వంటి టెలివిజన్ షోలలో ఆమె తన పాత్రలకు బాగా పేరు పొందింది. 2012లో ఆమె డాన్స్ రియాలిటీ షో జలక్ దిఖలా జా 5లో పాల్గొంది. 2014లో ఆమె బాక్స్ క్రికెట్ లీగ్ సీజన్ 1లో కూడా భాగమైంది. టెలివిజన్ పరిశ్రమలోకి ప్రవేశించే ముందు ఆమె 2010 హిందీ హాస్య చిత్రం నా ఘర్ కేనా ఘాట్ కేలో చిన్న పాత్రను పోషించింది. గియా మానేక్ భారతదేశంలోని గుజరాత్, అహ్మదాబాద్ లో 1986 ఫిబ్రవరి 18న జన్మించింది. 2010లో ఆమె కెరీర్ ను ప్రారంభించింది. ఆమె గోపి పాత్రలో సాత్ నిభానా సాథియాలో నటించింది. 2012లో ఆమె ఒక రియాలిటీ షో జలక్ దిఖలా జా 5లో పాల్గొంది. ఆ షోను జెన్నీ और జూజులో జెన్నీగా ప్రదర్శించారు. నిమ్మి హిందీ చిత్రాల్లో పనిచేసిన భారతీయ నటి. భారతీయ సినిమా స్వర్ణ యుగంలో ప్రముఖ నటీమణుల్లో ఒకరిగా పరిగణించబడే నిమ్మి 1950లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరు. నవాబ్ బానో ఆగ్రాలో ఒక ముస్లిం కుటుంబంలో
ఫిబ్రవరి 18, 1932న జన్మించారు. నిమ్మి ఉత్సాహభరితమైన గ్రామీణ అమ్మాయి పాత్రలను పోషించడం ద్వారా ప్రజాదరణ పొందింది. కానీ ఫ్యాంటసీ, సామాజిక చిత్రాలు వంటి విభిన్న శైలులలో కూడా నటించింది. ఆమె ఉత్తమ నటన బర్సాత్, దీదార్, సజా, భారతదేశపు మొట్టమొదటి టెక్నికల్ చిత్రం ఆన్, దాగ్, ఆన్, అమర్, ఉరాన్ ఖటోలా, కుందన్, బసంత్ బహార్ చిత్రాల్లో ఉన్నాయి. రాజ్ కపూర్ తన పేరును నవాబ్ బాను నుండి నిమ్మిగా మార్చుకున్నారు. మహత్ రాఘవేంద్ర భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన మంఖతా జిల్లాలో సహాయక పాత్రలో నటనకు గాను మంచి గుర్తింపు అందుకున్నారు. మహత్ రాఘవేంద్ర ఫిబ్రవరి 18, 1987న చెన్నై, తమిళనాడులో జన్మించారు. హిందుస్థాన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత రాఘవేంద్ర సినిమాల్లో కెరీర్ ను కొనసాగించాడు. తన మొదటి పూర్తి స్థాయి నటనా పాత్రకు ముందు రాఘవేంద్ర తన చిన్ననాటి స్నేహితుడు సిలంబరసన్ నటించిన వల్లవన్, కాలే చిత్రాల్లో నేపథ్య కళాకారుడిగా కనిపించాడు. అతను మొదట విజయవంతమైన తెలుగు చిత్రం ఉల్లాసంగా ఉత్సాహంగా యొక్క తమిళ రీమేక్ లో అరంగేట్రం చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ వెంచర్ ఆగిపోయింది. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుద్దాం.